ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం ఎంతగానో దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆదరించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ప్రతి ఉదయం బలాన్ని మనం పొందుకుంటున్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. చూడండి, మన దేవుడు మనకు తోడై ఉన్నారండి. ఏది కూడా తక్కువ కాదు. ఆయన మనతో ఉండగా ఆయన ప్రతి విషయంలో కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రతిసారి కూడా ఎంతో దీవెనకరంగా మరి మన జీవితాలను దేవుడు ఉంచుతూ ఉన్నారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన మరి ఆ గొప్ప కార్యాలను మనం మర్చిపోతూ ఉంటాం. చూడండి, ఆయన మనకు ప్రతి విషయాలలో మనం నడిపించే దేవుడై ఉన్నారు, మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. చాలాసార్లు ఆయన మనకు తోడై ఉన్నా కానీ మనమే గ్రహించలేని వారుగా ఉంటాం. అన్నీ మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. చూడండి, సమస్య రాగానే, లేకపోతే ఇబ్బంది రాగానే, కష్టము రాగానే, శ్రమ రాగానే దేవుడు చేసినవన్నీ మర్చిపోయి దేవునికి దూరంగా ఉంటూ అనేకుల పైన ఆధారపడుతూ ఉంటాం కదండి. అలా మన జీవితాలు ఎన్నోసార్లు ముందుకు వెళ్తూ ఉంటాయి. చూడండి, ప్రతి విషయములో ప్రతి కార్యాన్ని చేయగల సమర్థుడు ఆయన. ఆమేన్. ఆయన చేసిన మేలను మనం మర్చిపోయి సమయము మరి ఆ భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు, మరి చాలా భయంకరమైన స్థితులలో మనం ఉన్నప్పుడు మరి ఎలా మనం దేవుని మర్చిపోగలుగుతాం కదండి. మర్చిపోవద్దు. దేవా, ఈ శ్రమలో, ఈ కష్టములో, ఈ భయంకరమైన పరిస్థితులు నాకు తోడుగా ఉండయా, నాకు సహాయము చేయి, నాకు తోడుగా ఉండు, నాకు సహాయం చేయండి, ప్రతి విషయంలో మీ బలమైన కృపను నా ఎడల చూపించండి అని అడిగినప్పుడు ఆయన సమస్తమైన విషయాల్లో కార్యము చేయగల సమర్థుడై ఉన్నారు. అందుకే చూడండి, మన దేవుడు చూడండి మనకు తోడై ఉండి ఏది కూడా తక్కువ కాకుండా ప్రతి విషయంలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ప్రతి దాంట్లో మరి దేవుడు చేసిన మేలను జ్ఞాపకం తెచ్చుకొని, మరి ప్రతి దాంట్లో ఆయన మన ఎడల చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని, మరి ప్రతికూల సమయంలో అంటే ప్రతికూల సమయంలో మనము దేవుని సహాయాన్ని అడిగి, మరి దేవా నాకు సహాయం చేయ, నీవే నా దిక్కు, నీవే నా మంచి కాపరివై ఉన్నావు, నాకు తోడుగా ఉండి మరి నాకు కృప చూపించండి అయ్యా అని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఏవి కూడా తక్కువ కాకుండా మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున మీ జీవితంలో ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో మీరు దిగులు పడుతున్నారో, ఏ సందర్భాల్లో చాలా భయంకరమైన వేదనను మీరు అనుభవిస్తూ ఉన్నారో, మరి ప్రతి విషయాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించండి, అడగండి, ప్రాధేయపడండి. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఏది కూడా తక్కువ కాకుండా ఆయన తోడుగా ఉండి ప్రతి విషయంలో కృప చూపించి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో బాధపడుతున్నా, ఉద్యోగం విషయంలో, ఆర్థిక ఇబ్బందులలో, వివాహం కొరకు, లేకపోతే గర్భఫలము కొరకు, ఇలా చాలా విషయాల్లో మీరు బాధపడుతూ ఉన్నారు కదా. దేవుడు మీకు మనందరికీ తోడై ఉన్న దేవుడై ఉన్నారు. ఏది కూడా తక్కువ కాకుండా చూసుకునే దేవుడై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, ప్రార్థించండి. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని విడిచిపెట్టి దేవుడు చేసిన మేళ్లను మరి మర్చిపోయి మనం బ్రతికే వారిగా ఉండద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి మనం ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కనైన మీ మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నావు, మాకు తోడై ఉండే దేవుడవై ఉన్నావు అయ్యా. ఏమి కూడా తక్కువ కాకుండా ప్రతి విషయంలో
మాకు సహాయము చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. సమస్తమైన ప్రభా మేలను బట్టి మా జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరినీ మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఉండి ఆయా ఎవరం కూడా ఏమి సాధించలేం ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా ఆయా మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉందురు కాక ప్రభా. ఇదిగోండి, ప్రతి విషయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నేను భయపడే అవసరము లేదు అని ఒక చింత ప్రభా ఇదిగోండి, ఒక నిరీక్షణ కలిగిన జీవితంతో ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి ఒక్కరు మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగే ఎంతమంది జీవితాల్లో ఏదైతే కొదువ ఉందో ఆ కొదువన్నిటిని మీరు తొలగించి ఏది తక్కువ కాకుండా మీరు చూస్తూ ఆ యొక్క బిడ్డల విషయంలో గొప్ప కృపను చూపించమని అందరిని మీరు బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.